ఇక వెస్ట్ బెంగాల్ మెడికల్ స్టూడెంట్ సామూహిక అత్యాచార కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక బర్ధమాన్ జిల్లాలో దుర్గాపూర్లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీ క్యాంపస్ ఆవరణలో ఈ ఘటన జరిగింది. ఒడిశాకు చెందిన వైద్య కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కీచకులు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. బాధిత విద్యార్థినిని శుక్రవారం రాత్రి స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లబోతుండగా ఈ ఘటన జరిగింది. కాలేజీ క్యాంపస్ గేటు దగ్గరకు ముగ్గురు దుండగులు వచ్చి చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తెలుస్తోంది. ఫోన్ లాక్కొని ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించి ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు. ప్రతి ఏడాది ఇలాంటి సామూహిక అత్యాచారాలు వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నాయని, మమతా బెనర్జీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందంటూ రాష్ట్రమంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాయి. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని జాతీయ మహిళా కమిషన్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.